హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీరవాణి కబుర్లు. అస్సలు ప్లాన్ లేకుండా అప్పటికప్పుడు అలా టికెట్స్ బుక్ చేసుకుని మేము కూర్గ్ వెళ్తే మన ట్రిప్ ఎలా అయిందో చూసేయండి. ఇంకా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్న అస్సలు ఇంత బాగా జస్ట్ 2 డేస్లో కవర్ చేస్తామని మేము అస్సలు అనుకోలేదు. ఆ వివరాలు అసలు ఇక్కడ బెంగళూరు నుంచి కూర్గ్ మేము ఎలా ట్రావెల్ చేసాము, ఇక్కడ చూసే ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఏంటి, అసలు మేము జస్ట్ 2 డేస్లో మెయిన్ ప్లేసెస్ అన్ని ఎలా కవర్ చేసామనేది ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా స్టే ట్యూన్. మేము ఎగ్జాక్ట్గా ఫ్రైడే నైట్ స్టార్ట్ అయ్యి సాటర్డే ఎర్లీ మార్నింగ్ కల్లా కూర్గ్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసాం. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఏంటంటే మడికేరి అనేది మెయిన్ టౌన్ ఆఫ్ కూర్గ్. జనరల్గా కూర్గ్ అంటే విరాజ్పేట్, సోమవార్పేట్, అలానే మడికేరి ఇవన్నీ ఉండే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ని కూర్గ్ అంటారు. ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవడానికి మడికేరి నుంచి అయితే మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం రిసార్ట్స్ స్టే చేయడానికి రూమ్స్, అలానే ఒక ట్రావెల్ మాట్లాడుకొని మనకున్న ప్లేసెస్ అన్నీ తిప్పడానికి కూడా ఇక్కడ మడికేరి నుంచి అవైలబుల్గా ఉంటాయి అన్నీ. మేము ఎర్లీ మార్నింగ్ దిగి మడికేరిలో అక్కడ నుంచి దగ్గరలో ఉన్న రూమ్స్ అలాంటివన్నీ ముందుగా సెర్చ్ చేసుకోకుండా జస్ట్ మేము అప్పటికప్పుడు వెళ్ళి రూమ్స్ అనేవి తీసుకున్నాం. ఎందుకంటే మాకు అదంతా టైం అనేది లేదు, మేము సడన్ ప్లాన్ కాబట్టి. ఇక్కడ చూపిస్తున్న భువన్ ప్యాలెస్ దగ్గర దిగి ఫ్రెష్ అయ్యి మార్నింగ్ ఒక 1 అవర్ మ్యాప్ వేసి ఒక 8-8:30 కల్లా సేమ్ మళ్ళీ మడికేరి బస్ స్టాప్కి వచ్చి మేము ఒక క్యాబ్ మాట్లాడుకొని డిఫరెంట్ ప్లేసెస్ కవర్ చేయడానికి మార్నింగ్ టు ఈవినింగ్ ఒక క్యాబ్ అనేది మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఇప్పుడు వచ్చిన ప్లేస్ వచ్చేసి హరంగి డ్యామ్ విత్ ఎలిఫెంట్స్ క్యాంపింగ్ అనేది ఉంటుంది. మీరు ఓన్ వెహికల్ మీద సొంతంగా కార్స్ అలా వేసుకుని రావాలి అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా మార్నింగే స్టార్ట్ అయిపోతే కానీ మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి ఉండదు. ఇక్కడ వీళ్ళ ట్రావెల్స్ వాళ్ళదే మేము బుక్ చేసుకున్నాం కాబట్టి టైం కవరేజ్ అనేది చాలా బాగా సెట్ చేశారు. ఇక్కడ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే ఒక పాయింట్ ఉంది, ఆ కొంచెం ఇలా స్టెప్స్ అన్నీ ఎక్కగానే పైకి ఒక టాప్లోకి వచ్చి మనం చుట్టూ ఉన్న వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఎలిఫెంట్స్ అనేవి ఉన్న దానికి మనం ఫీడ్ చేయొచ్చు, కాసేపు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. ఫస్ట్ మేము ఇక్కడ టాప్ ఎక్కి కొంచెం ఫొటోస్ వీడియోస్ అలా అన్నీ కవర్ చేసుకున్నాం. అప్పుడు ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాం. మేము మే మంత్ ఎండ్లో వెళ్ళాం కాబట్టి అట్మాస్ఫియర్ బాగానే ఉంది. అంటే హాట్గా లేదు, అలానే మరీ చలిగా కూడా లేదు, మీడియం రేంజ్లో ఉంది. కానీ ఎర్లీ మార్నింగ్స్ అయితే మాత్రం చాలా అనిపించింది బెంగళూరుతో కంపేర్ చేస్తే. ఇక్కడ ఎలిఫెంట్స్కి ఏంటంటే మనం కాసేపు టైం స్పెండ్ చేసి ఇలా ఫీడ్ చేయొచ్చు. అలాగే మేము కూడా ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఎలిఫెంట్స్కి మేము కూడా ఇలా గడ్డి అనేది ఫీడ్ చేసాం. ఏదైనా సరే అప్పటికప్పుడు మనం ఏమీ ప్లాన్ చేసుకోకుండా అనుకున్న ట్రిప్లు అయితే చాలా పర్ఫెక్ట్గా అవుతాయి. మనకి తెలియని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళినప్పుడు మనం ఒక క్యాబ్ మాట్లాడుకుని వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా ఆ క్యాబ్ డ్రైవర్ అనేది మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా కరెక్ట్గా చెప్తారు. మేము ఇక్కడ హరంగి డ్యామ్కి వచ్చినప్పుడు జస్ట్ 1 అవర్లో ఫినిష్ చేసుకుని వచ్చామని, ఆ తర్వాత మిగతా ప్లేసెస్ అన్నీ డే అంతా కవర్ చేయడానికి కుదిరేలా అట్ ద సేమ్ టైం వాళ్ళు మేమున్న స్టాప్ నుంచి ఏవి ఫస్ట్ లాంగ్ ఉంటాయో అవి కవర్ చేసుకొని ఆ తర్వాత నియర్ బై ప్లేసెస్ అనేవి బాగా కవర్ చేశారు. ఓన్ వెహికల్ మీద వెళ్ళే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీరు ముందే డిస్టెన్స్ అవన్నీ చూసుకుని ఫస్ట్ నియర్ బై ఏమున్నాయో అన్నీ అనాలిసిస్ చేసుకుంటూ అప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఇందాక మేము ఎక్కిన టాప్ ఇదే, ఇక్కడ ట్రీ పైన ఇలా స్టెప్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక చిన్న టీ బ్రేక్ ఏంటంటే మేమందరం బాగా ఏదో పెద్ద అలసిపోయినట్టు ఇక్కడ ఒక ఛాయ్ అమ్ముతుంటే ఆ ఛాయ్ తీసుకొని తాగి మళ్ళీ రిటర్న్ క్యాబ్ దగ్గరికి వచ్చేస్తున్నాం. దారిలో మాకు చాలా రోజుల తర్వాత టచ్ మీ నాట్ ప్లాన్స్ కనిపించాయి. వాటితో నేను ఆడుకుంటుంటే మా వాళ్ళు వీడియో తీశారు. మేము సాటర్డే అండ్ సండే ఈ 2 డేస్ మాత్రమే జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాము అనే ప్లాన్తో వచ్చాం. కాబట్టి వీలైనన్ని ప్లేసెస్ సండే నైట్ కల్లా కవర్ చేసుకుని సండే నైట్ మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు. ఇక్కడ మీకు చూపిస్తున్నదంతా సాటర్డే డే 1. మన ఫస్ట్ ప్లేస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన ప్లేస్ ఏంటంటే గోల్డెన్ టెంపుల్, బుద్ధుడి టెంపుల్. ఇక్కడ కూడా మా క్యాబ్ డ్రైవర్ జస్ట్ 1 అవర్లో ఫినిష్ చేసుకుని కంప్లీట్ చేసుకొని వచ్చేయమన్నారు. కాబట్టి మేము వీలైనంత ఫాస్ట్గా వెళ్ళి అక్కడ అవన్నీ చూసుకొని మంచిగా ఫొటోస్ వీడియోస్ అవి దిగి, ఇక్కడ మీరు ఈ గోపురం చూసినట్లయితే ఒరిజినల్గా చూస్తే చాలా బాగుంది, ఒక గోల్డెన్ ఫినిష్తో. ఇక్కడ చాలామంది ధ్యానం అలాగే యోగా అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్లో మేము మెయిన్గా ఈ డోర్ దగ్గర, ఈ గంట దగ్గర చాలా ఫొటోస్ వీడియోస్
చాలానే టైం పట్టింది తెలియకుండా. ఒక 1 అవర్ ఇక్కడ టైం స్పెండ్ చేయడం అనేది అస్సలు మాకు తెలియకుండానే అయిపోయింది. ఆ మెయిన్ డోర్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే ఇలా ఒక 3 స్టార్ తెచ్చుకొని కనిపిస్తుంది. మధ్యలో బుక్కులు అటు ఇటు ఏంటో నేను అవన్నీ అడగలేదు. మంచిగా వీడియోలు మాత్రం తీసుకొని బయటకు వచ్చేసాం. కూర్గ్ స్పెషాలిటీ ఏంటబ్బా అని చూస్తుంటే కరెక్ట్గా మాకు ఏదో కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు జస్ట్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒక కూర్గ్ స్పెషల్ షాప్ అనేది ఒకటి కనిపించింది. సో గోల్డెన్ టెంపుల్ బయట మెయిన్ డోర్ బయటనే జస్ట్ ఈ షాప్ అనేది ఉంది. అక్కడ మేము ఏమిటి స్పెషల్ అని చూస్తే కూర్గు కాఫీస్, అలానే టీస్, కొంచెం మసాలా ఐటమ్స్, లవంగం, దాల్చిన చెక్క ఇలాంటివి కొన్ని నచ్చినవి కొన్ని తీసుకుని వచ్చేసాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన థర్డ్ ప్లేస్ ఏంటంటే నిసర్గధామ. ఇదొక పెద్ద పార్క్. ఇక్కడికి వచ్చే దారిలోనే మేము లంచ్ ఫినిష్ చేసుకుని అప్పుడు ఈ నిసర్గధామ పార్క్లోకి అనేది వచ్చాం. ఈ పార్క్లో చాలానే థింగ్స్ ఉన్నాయి చూసేవి. అలాగే వాక్ చేసుకుని వెళ్తే చాలా చాలా బిగ్ పార్క్. మేము మంచిగా పార్క్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఒక చిన్న షెల్టర్లా ఉంటే మంచిగా అక్కడ కూర్చుని కాసేపు రిలాక్స్ అయ్యి, ఇక్కడ ఏదో బ్రిడ్జ్ ఉందన్నారు, అందుకని చెప్పి ఆ బ్రిడ్జ్ ఎక్కుదామని చెప్పి చూస్తే ఆ బ్రిడ్జ్ ఎక్కుతూ నేను ఏదో పెద్ద వీడియో తీసేద్దామని తెగ టెన్షన్ పడిపోయి, ఇంతకీ ఏంటంటే ఆ బ్రిడ్జ్ కొంచెం ఇలా ఊగుతుందనమాట. ఆ ఊగడం వల్ల నేను వీడియో అనేది సరిగ్గా తీయలేకపోయాను, ఎందుకంటే ఫోన్ పాడేస్తే మళ్ళీ మీకు బ్లాగ్ తీయడానికి ఫోన్ ఉండదు కదా అని. ఆ బ్రిడ్జ్ తెగ ఊగుతుంటే భయమేసి ఆ బ్రిడ్జ్ అవతలు కూడా సేమ్ ఫారెస్ట్ లాగే ఉండదు, అంతా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ అవుట్ సైడ్కి వచ్చేస్తే అక్కడ ఒక చిన్న షాపింగ్ జోన్ ఉంది. ఆ షాపింగ్ జోన్ దగ్గరే మా వాళ్ళు ఒక పెద్ద ప్రయోగం చేశారు. చిన్న జిప్ లైన్ ఉంటే అది ఎక్కారు. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే ది మోస్ట్ స్పాటెడ్ ప్లేస్ ఇన్ కూర్గ్ ఏంటంటే కాఫీ ప్లాంటేషన్స్. ఇక్కడ ఏంటంటే మనం ఎంట్రన్స్ నుంచి ఎంట్రీ టికెట్ తీసుకున్నాక మనకు ఒక గైడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ గైడ్తో పాటు మనం అలా ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతూ ఉంటామన్నమాట. ఆ పక్కనున్న మొక్కలకి ఏంటి, అందులో ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఆ మొక్కలు ఏంటి అనేది ఆ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తారు. కానీ ట్రస్ట్ మీ, ఆ ప్లేస్లో అసలు మనం అలా వాక్ చేసుకుంటూ ఫారెస్ట్లోకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ అంతా లోయ, మనం ఇంకొక పక్కన మొక్కలు అవన్నీ చూసుకుంటూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది వినుకుంటూ వెళ్ళడమే. అందరూ శ్రద్ధగానే విన్నారు, కానీ నేను నా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం, మా గైడ్ చెప్పేదానికంటే ఎక్కువ నేను ఎక్స్ప్లోర్ చేసిందే ఎక్కువ ఉంది. ఇక్కడ ఈ కాఫీ ప్లాంటేషన్స్లో కొన్ని పీక్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ ఇలా స్టెప్స్ కింద ఉండి కిందేమో నేల కనిపిస్తూ మనం ఇలా మొక్కలు ఈ అడవిలోంచి ఇలా మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆ పీక్ పాయింట్లో నుంచున్నప్పుడు అసలు ఆ లోయలోవి అసలు ఎక్సలెంట్. అలా అడవిలోకి వెళ్ళగా ఏమొచ్చిందంటే ఇక్కడ ఒక పెద్ద కాఫీ స్టాల్ లాంటిది ఒకటి ఉంది. మనం ఎంట్రీ టికెట్ పే చేస్తాం కాబట్టి ఇక్కడ అట్లీస్ట్ కొంచెం కాఫీ అనేది ఫ్రీగా ఇస్తున్నారు. ఎలాగో ఫ్రీ కాఫీ ఎందుకు వదులుకోవడం, చాలా టైర్డ్ అయిపోయి ఉన్నామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒక మంచిగా కూర్గ్ కాఫీ అనేది మంచిగా శుభ్రంగా ఎంజాయ్ చేసి అప్పుడు అక్కడ ఇంకా మిగతా థింగ్స్ ఏమున్నాయని ఎక్స్ప్లోర్ చేస్తుంటే అక్కడ మళ్ళీ మాకు ఒక షాప్స్ అనేవి తగిలాయి. జనరల్గా కూర్గ్ స్పెషాలిటీ ఏంటంటే స్పైసెస్కి, కాఫీకి, టీకి స్పెషాలిటీ. ఇక్కడ ఏంటంటే కాఫీ పౌడర్, కాఫీ గింజల నుంచి కాఫీ పౌడర్ ఎలా వస్తుంది అనేవన్నీ అక్కడ మనకి నేను చెప్తున్నారు లైవ్లో చూపిస్తూ. ఇక్కడ ఇలాగే కుంకుడుకాయలు, మసాలా ఐటమ్స్ ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్లో చూసుకుని అసలు స్పాట్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. దీని తర్వాత మనం మరి నెక్స్ట్ ప్లేస్ ఏంటి, కాఫీ ప్లాంటేషన్స్ ఫారెస్ట్ ఎక్స్ప్లోర్ చేసుకుని నెక్స్ట్ మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే రాజా సీట్. మడికేరిలో టాప్ మోస్ట్ ప్లేస్ ఇది ఒకటి. ఈ రాజా సీట్ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కొండ చివరి దాకా ఒక స్పాట్ పాయింట్ అనమాట. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లయితే జస్ట్ మన ఆ పాయింట్ దాకా వెళ్ళి మంచిగా ఫొటోస్, వీడియోస్ తీసుకుని వ్యూ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు వీడియోలో ఎంత కనిపిస్తుందో తెలియదు, కానీ అక్కడ లాస్ట్ ఎడ్జ్లో కొండల చివరన ఫాగ్ అనేది మాకు చాలా క్లియర్గా, చాలా ఫుల్ ఆఫ్ గాలి, అది చాలా బాగుంది ఆ స్పాట్. అసలు లిటరల్లీ మేము లంచ్ చేసి కాఫీ ప్లాంటేషన్స్ చూసుకున్న తర్వాత ఈ రాజా సీట్కి వచ్చేసరికి అసలు మాకు ఫుల్ చాలా అంటే చాలా నచ్చింది స్పాట్. ఇప్పుడు మీరు చూసిన వ్యూ పాయింట్ కాకుండా మేము ఇంకా ఇలా స్టెప్స్ దిగి ఇలా ఇంకొక వ్యూ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నారు కాబట్టి రాజా సీట్లో మాకు చూపించిన ఆనందం సరిపోక ఇక్కడ ఇంకా మేము డౌన్కి వెళ్ళి ఇంకా కొండ ఎడ్జ్ దాకా వెళ్ళి అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది. ఈ వెళ్ళే దారిలో మేము చాలా వీడియోస్, రీల్స్ చాలానే చేసాం. ఈ రాజా సీట్ ఇలా ఎండ్ పాయింట్కి వచ్చి ఈ వేరే వ్యూ పాయింట్ వరకు వచ్చి మేము చూస్తుంటే అసలు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా డైరెక్ట్ కింద పడిపోతామేమో అన్న స్టేజ్ వచ్చింది. లిటరల్లీ ఈ స్పాట్లో మేము 2 hours పైన టైం స్పెండ్ చేసాం. దగ్గర ఈవినింగ్ 5-5:30 అనేది అయిపోతుంది.
ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ 6 తర్వాత ఇంకా మనకి విజిటింగ్ ప్లేసెస్ అనేవి చూపించరు, కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఇక్కడితో డే 1 అయిపోయింది. డే 2 అసలు మోస్ట్ అడ్వెంచర్. డే 1 మీద డే 2 మంచి 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 ప్లేసెస్ చూసాం. అసలు తల కావేరి అయితే ఎక్సలెంట్. స్టే ట్యూన్డ్.